బ్రదర్, హలో. పవన్ కళ్యాణ్ గారి పాలన ఏపీలో మీకు ఎలా అనిపిస్తుంది? ఏపీలో అంటే మొన్న ఒకటి లైక్ సీజ్ షిప్ ఒకటి ఉంది. అది ఫస్ట్ థింగ్, అది చాలా ఎఫెక్టివ్ ఉంది. ఎందుకంటే రేషన్ బియ్యం అది పట్టుకున్నారు. ఫస్ట్ థింగ్ అది మెచ్చుకోవాల్సింది. అండ్ ఇంకోటి, ఆయనకి ఇచ్చిన శాఖలు ఆయన కావాలని తీసుకున్నది కాదు, ఆయన రిక్వైర్మెంట్ ప్లస్ చూడ్డానికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన బాధ్యతగా తీసుకున్న శాఖలు అవి. సో ఇంకా ఎఫెక్టివ్ గా చేస్తున్నారు. నిన్న పొద్దున పేపర్లో చదివాను, ఏదో గిరిజన గ్రామానికి వెళ్ళి తను లైక్ రోడ్స్ వేయడానికి పనులు స్టార్ట్ చేశారని విన్నాను. సో దాట్ విల్ బి సంథింగ్ ఎఫెక్టివ్ ఇఫ్ హీ డస్ దట్. పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట ఇచ్చారంట గిరిజన తెగ వారికి, నేను మీ ఊరికి రోడ్ వేపిస్తా అని. సో ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ప్రత్యేకంగా ఆ ఊరికి వెళ్ళి 5 కిలోమీటర్లు నడిచెళ్ళి వాళ్ళకి కలిసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సో ఇలాంటి నాయకుల్ని మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? అండ్ ఈయన గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఆయన గురించి ఒపీనియన్ ఏం లేదండి. యాజ్ ఎ పర్సన్ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. నాట్ ఏ ప్రాబ్లం. ఆయన అనుకున్నది ఆయన చేస్తారు. ఎందుకంటే 10 ఏళ్ల నిరీక్షణ ఫలితాన్ని ఇచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పింది చేస్తారు. సో అది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. చూద్దాం, మనం ఇంకా ఇప్పుడే కదా వచ్చింది వాళ్ళు. సో ఇంకా 5 ఏళ్ళు ఉంది. సో అది వాళ్ళు చేస్తారు. ఆయన సీఎం గా చూడొచ్చా మనం పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ టర్మ్ లో? అవకాశం ఉందా? ఉంది. ఎందుకంటే 21 నిలిచినప్పుడు 21 గెలిచినప్పుడు అక్కడ ఉన్న సీట్లన్నీ 90 అయినా గెలుస్తారు ఈసారి ఈజీగా. నెక్స్ట్ సోలోగా రావాలని కోరుకుంటున్నారా, ఉమ్మడిగా రావాలనుకుంటున్నారా? డిపెండ్స్ అని ఆ టైం వరకు, సిచ్యువేషన్ ఆ టైం వరకు. ఓకే, ఆయన కేంద్ర స్థాయికి ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే ఆయన రాష్ట్ర స్థాయిలో ఉండాలనుకుంటున్నారా, కేంద్ర స్థాయిలో ఉండాలనుకుంటున్నారా? ఇప్పుడు నేనైతే స్టేటే అనుకుంటున్నా ప్రస్తుతం. పవన్ కళ్యాణ్ గారు మొన్న మహారాష్ట్రలో 6 చోట్ల క్యాంపెయిన్ చేస్తే 6 చోట్ల 6 ఎంపీలు గెలిచారు. సో ఆయన వల్ల కేంద్రంలో కూడా ఒక మంచి మార్పు అనేది వచ్చింది. సో ఈయన కేంద్ర స్థాయిలో రమ్మంటారని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి. సో ఆయన కేంద్ర స్థాయికి వెళ్ళడం మీకు అభిమానిగా ఇష్టమా, లేకపోతే రాష్ట్ర స్థాయిలో మీ సేవ చేయాలనుకుంటున్నారా? ప్రస్తుతం రాష్ట్ర సేవలు అందించి దాని తర్వాత ఆ స్థాయికి వెళ్తే బాగుంటుంది. లైక్ కంపారిజన్ విత్ ఎన్టీఆర్ గారిని కంపేర్ చేసుకుంటే తను స్టేట్ లో ఒక ఊపారు. ఈయన ఊపిన తర్వాత మళ్ళీ నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్తే దాట్ విల్ బి మంచి ఎఫెక్టివ్ గా ఉంటుంది. అలా మీరు చెప్పుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఉంటే బాగుంటుందా, రాజకీయాల్లో ఉంటే బాగుంటుందా? ఫుల్ ఫ్లెడ్జ్ అంటే సైమల్టేనియస్ లో టైం దొరికినప్పుడు ఇటు సినిమాని అటు ప్రజలని ఇద్దరిని సైమల్టేనియస్ గా చూసుకుంటే ఎఫెక్టివ్ గా ఉంటుంది. మీరు ఎందులో ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు? అండ్ ఆయన సినిమాలు ఇప్పుడు ఓజీ వస్తుంది, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఈ మూడిట్లలో మీ ఫేవరెట్ సినిమా ఏది? భగత్ సింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ కాంబినేషన్, గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ బాగుంటుంది. గబ్బర్ సింగ్ ఇస్ ద గుడ్ మూవీ, చాలా గుడ్ మూవీ. ఓవరాల్ గా థ్యాంక్ యూ అన్న.